ఓం శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన శ్రీ దాసుగణ్ మహారాజ్ పోలీసు శాఖలో సిపాయిగా పనిచేసేవారు. అంటే బాబా గారి వద్దకు రాకముందు ఆయన పోలీసు శాఖలో సిపాయిగా పనిచేశారు. దాసుగణ్ ఉద్యోగం వదిలి సంపూర్ణ పారమార్థిక మార్గంలో నడవాలని బాబా తరచుగా సూచించేవారు. కానీ ఉద్యోగం వదిలివేయడం దాసుగణుకు ఇష్టం ఉండేది కాదు. అందువల్ల బాబా ఉద్యోగం వదలమని చెప్పిన ప్రతిసారి ఆయన ఆ మాటను దాటవేసేవారు. అంతేకాదు, అప్పటి నుండి బాబా నుండి తప్పించుకొని తిరగసాగేవారు. ఒకసారి ఉద్యోగం పని మీద గుర్రంపై షిరిడీ నుండి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు బాబా లెండికి వెళ్ళే సమయంలో తప్పించి మరో సమయంలో షిరిడీ మన్మార్ రహదారి గుండా వెళ్ళసాగారు. కానీ ఆ రోజు అకస్మాత్తుగా బాబా అదే సమయానికి లెండికి వెళ్తూ సరిగ్గా దాసుగణుకి ఎదురుపడ్డారు. బాబాను చూసి దాసుగణు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే గుర్రం దిగి బాబాకు నమస్కరించి, అప్పుడు బాబా, ఏంగడు, మంచిగా చెప్తే నీ బుర్రకు ఎక్కడం లేదు, తర్వాత పశ్చాత్తాపడతావు, సరేనా అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దాసుగణుకు ఉద్యోగంలో కొనసాగలేని పరిస్థితులు వచ్చాయి. చివరకు ఉద్యోగం రాజీనామా చేసి పూర్తిగా పారమార్థిక మార్గంలో ప్రవేశించారు. ఆ తరువాత దాసుగణు గొప్ప కీర్తనాకారుడిగా మహాత్ముల చరిత్రలను గ్రంథస్థం చేసి ఆధునిక మహీపతిగా ప్రసిద్ధి చెందారు. అలా బాబాగారి మాటలు వింటే గొప్ప పారమార్థిక మార్గం లభిస్తుంది. అంతేకాకుండా కీర్తనాకారుడిగా గొప్ప పేరు వచ్చిన దాసుగణికి మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేసే అవకాశం లభించింది దాసుగణి మహారాజుకి. కాబట్టి మనం ఎల్లప్పుడూ బాబాగారి మాటలు వినాలి.